నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను విజయ్ శంకర్. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాజకీయాల్లో మారుమోగుతున్న పేరుగా చెప్పుకోవాలి. ప్రస్తుతం దీనికి సంబంధించే ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఈ పదం అధికార పక్షం చేతిలో అణుబాంబుగా మారితే కారు పార్టీల నేతల గుండెల్లో మాత్రం రైళ్లను పరుగులు పెట్టిస్తోంది. అయితే ఏడాదిగా మారుమోగుతున్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇప్పటి వరకు సాక్ష్యాధారాలను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలోకి పోయిందన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. నోటీసులు, విచారణ, కేసుల నమోదు ఇవి మాత్రం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అప్పుడప్పుడు బ్రేకింగ్ న్యూస్గా నిలుస్తున్నాయి. దీంతో ఫోన్ ట్యాపింగ్ ఓ బూచిగా మారుతుందా? ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ చేతిలో ఆయుధంగా మారిందా? బీజేపీ పదే పదే డిమాండ్ చేస్తున్నట్లుగా కాంగ్రెస్ ఎందుకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సాక్ష్యాధారాలను బయట పెట్టలేకపోతోంది? దీనిపై చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కోట్ల శ్రీనివాస్ గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నుంచి. వారితో పాటు లొడంగి గోవర్ధన్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, వెంకటరెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా కోట్ల శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఫోన్ ట్యాపింగ్ కేసు నాకు తెలిసి మీరు వచ్చిన మొదటి రోజుల్లోనే బయటకు వచ్చింది అంశం. ప్రభాకర్ రావు దగ్గర నుంచి, తిరుపతన్న దగ్గర నుంచి, భుజంగరావు అంటే పోలీస్ అధికారులు చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గత ప్రభుత్వ పెద్దల చెప్పిన మాట విని కేవలం వాళ్లకు మాత్రమే చేయడం కాదు, బయట కూడా వాళ్ళ సొంత కార్యక్రమాలు కూడా చేసుకున్నారు ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకుని అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రభాకర్ రావుని తీసుకొచ్చే విషయంలో మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. టెక్నికల్ ఇష్యూస్ కూడా అడ్డం ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం హరీష్ రావు పేరు కూడా బలంగా వినిపించడం, మీ కాంగ్రెస్ నేత దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి బహిరంగపరచడం, ఇవన్నీ కూడా హైలైట్ అవుతున్నాయి. అండ్ బీజేపీ అడిగే ఒకే ఒక ప్రశ్న, ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? పూర్తి సాక్ష్యాధారాలను ఇంకా ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? కేవలం బీఆర్ఎస్ను ఆటాడించడానికి, బీఆర్ఎస్ను రాజకీయంగా యూజ్ చేసుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని అప్పుడప్పుడు వాడుతోంది, అప్పుడప్పుడు ప్రయోగిస్తోందన్న విమర్శ. ఏం చెప్తారు వీటన్నింటికి? మీకు 360 ప్రేక్షకులందరికీ నమస్కరిస్తూ మంచి ప్రశ్న అడిగారు మీరు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దరిద్రమైన అంశం. ముఖ్యమంత్రి గారు అంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుతం మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూతపేట దూరంలో ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఒక రహస్యం అనేది ఉండవలసిన అంశాన్ని బహిర్గతం చేసి ఎంత దాష్టికానికి గురయ్యారంటే ప్రభాకర్ రావు గారు, భుజంగరావు గారు, అదే తిరుపతన్న గారు, దానికి సంబంధించిన అధికారులు కానీ ఇంకా చాలా మంది ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ప్రభుత్వానికి దగ్గర లేదు. రెండవది, ఇప్పటి వరకు తిరుపతన్నను కానీ అదేవిధంగా భుజంగరావును కానీ అందరినీ అరెస్ట్ చేసినాం, కోర్టులో సబ్మిట్ చేసిన సంగతి తెలుసు. విదేశాలకు పారిపోయిన ఏదైతే ప్రభాకర్ రావు గారు కానీ ఇంకో వ్యక్తి కానీ శ్రవణ్ రావు కానీ ఇలా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి, లుకౌట్ నోటీసులు ఇచ్చి ఇలా వారు శరణార్థిగా నన్ను పరిగణించాలని అమెరికా దేశానికి ఆర్జీ పెట్టుకున్నా కానీ అమెరికా లాంటి విఘ్నత గల దేశాలు కూడా తప్పు చేసినావు కాబట్టి నువ్వు ఇండియాకు పోవలసిందే, నీకు శిక్ష పడవలసిందే అని వారి యొక్క నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. నేను హర్షిస్తా ఉన్నాను. తప్పు చేసి విదేశాలకు పోతే కాదు, 7 సముద్రాలు దాటితే కూడా ప్రభుత్వం వదిలిపెట్టదన్న సంగతి కూడా చేశారు. ఒకటండి, ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర వాళ్ళ గన్మెన్లే ట్యాప్ చేస్తారు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులే ట్యాప్ చేస్తారు, వాళ్ళు రహస్యంగా మాట్లాడి ట్యాప్ చేస్తారు. ఈ అవసరం ఎందుకు వచ్చిందని గతంలోన ఒక విధ్వంసకరమైన ప్రభుత్వం ఉండే. కేసీఆర్ గారు నేనే రాజు, నేనే మంత్రి, నేనే నియంత, నేనే రావణాసురుని, నేనే కంసుని అనే రీతిలో ప్రవర్తించి అమాయకులైన వీళ్ళని ఇరికిచ్చిండు. కనుకనే హరీష్ రావు గారి ప్రోత్బలం దీంట్లో పూర్తిగా ఉంటుంది. కాబట్టే ఇలా మా కాంగ్రెస్ నాయకుడుగా ఆరోపణ చేయడం సత్యం ఉంది. కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరు పాల్గొన్నా కానీ మేమే కాదు, ఇంకా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుని మీద ఇలాంటి ప్రయోగం చేయొద్దనే ఉద్దేశం మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈ యొక్క కేసును త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే కొంతమందిని జైలుకు పంపి, కొంతమంది బెయిల్ వచ్చింది. అదేవిధంగా బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణ ఏంది? సాక్ష్యాలుంటే బయట, సాక్ష్యాలుంటే బీజేపీ నాయకులకు ఎందుకు మేము సబ్మిట్ చేస్తామండి? గౌరవ కోర్టులు ఉన్నాయి, కోర్టుల ద్వారానే న్యాయం చేస్తుంది. గౌరవ కోర్టులకు కదా మనం సబ్మిట్ చేసేది ఆధారాలు. బీజేపీ నాయకులకు మేము సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళకు జవాబుదారితనం కాదు. తప్పు చేసిన ఏ వ్యక్తికైనా ఫోన్ ట్యాపింగ్ లో ఖచ్చితంగా ఆధారాలతో సహా, వీడియోలతో సహా, పక్కా ఆధారాలతో సహా, ఏదో గాలిపోయే మాటలు కూడా కాదు, పక్కా ఆధారాలతో సహా మేము ఇలా కోర్టుకు సబ్మిట్ చేస్తాం.
ఈ చట్ట సభలు చట్ట రీత్యా వాళ్ళకు శిక్ష పడలేక ప్రభుత్వం కదలికలు ఉంటాయి. రైట్ శ్రీనివాస్ గారు. మనతో పాటు వెంకటరెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి